హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నైట్కి కొంచెం డిఫరెంట్గా డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాము. కానీ ఇంట్లో చూస్తే పెద్దగా వెజిటబుల్స్ ఏం లేవన్నమాట. సో ఇంట్లో ఉన్నది ఏంటంటే దోసపిండి ఉంది, అలాగే పొటాటోస్ ఉన్నాయి. సో ఇంకా మేము అనుకున్నాము మసాలా దోశ చేసుకుందామని. సో నా స్టైల్లో మసాలా దోశ ఎలా చేస్తానో మీ అందరికి చూపిస్తాను, వచ్చేసేయండి. సో మా మమ్మీ అయితే పొటాటోస్ని ఉడకపెట్టి ఉంచారు ఇక్కడ. పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పీల్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను వీటిని పీల్ చేస్తున్నా. చాలా హాట్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని మొత్తం మ్యాష్ చేయను, జస్ట్ పీసెస్ లాగా కట్ చేసుకుంటాను. సో మీకు ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ గైస్, బయట చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో ఇవి క్విక్గా నేను మొత్తం పీల్ చేసేస్తా. యాక్చువల్లీ ఇవి జస్ట్ ఒక 2 పొటాటోస్ తీసుకున్నాము మసాలా కర్రీ కోసం. జస్ట్ ఒక 2 పొటాటోస్ తీసుకున్నాం. సో యా, ఇప్పుడు పొటాటోస్ని రఫ్గా చాప్ చేసుకుంటున్నాం, లైక్ ఇలా సైజెస్లో అనమాట. సో మరీ ఎక్కువ చాప్ చేసేస్తే ఆల్రెడీ పొటాటోస్ అనేది మంచిగా బాయిల్ అయిపోయినాయి కదా. సో ఇంకా చిన్న చిన్న పీసెస్గా చేస్తే మనకి స్మాష్ అయిపోతుంది అనమాట, ముద్ద ముద్ద అయిపోతుంది కర్రీ. సో నాకు అది నచ్చదు. సో అందుకే ఇలా రఫ్గా చాప్ చేసేస్తున్నాను. సో ఇది నేను చేసే కర్రీ గైస్, ఇది మళ్ళీ దీన్ని జడ్జ్ చేయొద్దు, ఓకే. సో ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక ఆనియన్ కూడా చాప్ చేసుకుంటున్నాను. ఇది కూడా రఫ్లీ చాప్ అనమాట. రఫ్గా చాప్ చేసేస్తున్నా దీన్ని. సో 2 పొటాటోస్కి 1 ఆనియన్ సరిపోతుంది. ఇది కొంచెం పెద్ద సైజ్ ఆనియన్ కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ క్వాంటిటీ కరెక్ట్గా ఎక్కువ లేకపోతే అప్పుడు ఇంకొక ఆనియన్ తీసుకోవచ్చు. సో ఈ రెసిపీ వచ్చేసి ఒక 2 పీపుల్ కోసం చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు ఈ ఆనియన్స్ని నేను ఇలా స్లైసెస్ లాగా చేసేస్తున్నాను, సో దట్ మన కర్రీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో నార్మల్ చాపింగ్లా కాకుండా ఇలా చాప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కర్రీస్లోకి. సో ఫాస్ట్గా కట్ చేసేస్తాను ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు నేను నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూపిస్తున్నా, టొమాటో. సో చాలామంది టొమాటోస్ని స్కిప్ చేస్తారు, బట్ నాకు ఎందుకో టొమాటో నచ్చుతుంది కర్రీలో. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు టమాటో ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సో నాకేంటంటే ఇష్టం కాబట్టి నేను టొమాటో యాడ్ చేస్తున్నాను అనమాట. సో దీన్ని రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది, లైక్ ఇలా రఫ్గా చాప్ చేస్తే సరిపోతుంది అనమాట. సో సింగిల్ టొమాటో తీసుకున్నాను. 2 పొటాటోస్కి 1 ఆనియన్ అలాగే 1 టొమాటో అనమాట. దాని తర్వాత ఇప్పుడు నేను ఒక 8 to 10 చిల్లీస్ తీసుకుంటున్నాను. సో మేము కొంచెం స్పైసెస్ ఎక్కువ తింటాం కాబట్టి చిల్లీస్ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. సో ఇది కంప్లీట్గా నా రెసిపీనే, మోస్ట్లీ అందరు చేస్తూ ఉండొచ్చు. ఇఫ్ ఇంకేస్ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలా చిల్లీస్ అన్నిటినీ కూడా రఫ్గా చాప్ చేసేస్తున్నాను. సో ఇలా చిల్లీస్ కూడా రఫ్గా చాప్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో కర్రీ మొత్తానికి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇది కొంచెం రోస్ట్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిశనగపప్పు అలాగే కొంచెం మినపప్పు యాడ్ చేస్తున్నాను. సో ఈ పోపులు మనకి తగులుతుంటే కర్రీ తిన్నట్టు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఇందులోకి ఇప్పుడు నేను చిటికెడంత పసుపు యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇలా ఫ్రై అయితే ఇప్పుడు దీంట్లోకి నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అంటే కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా దీంట్లో. ఒక 2 minutes దీన్ని ఫ్రై అవ్వాలన్నమాట. అండ్ తర్వాత మనం టొమాటో యాడ్ చేసుకుందాం. ఇంక ఇప్పుడు చాప్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఇవి ఒక 2 minutes మగ్గితే చాలు. ఇంకా ఫైనల్గా మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ యాడ్ చేసుకోవడమే. సో ఎక్కువ స్మాష్ అవ్వనీయకుండా జస్ట్ ఫ్రై అవ్వాలన్నమాట. ఇది ఒక 2 minutes ఇది మగ్గాలన్నమాట. సో ఇలా ఎవ్రీ 2 minutesకి మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నేను తీసుకుంది నాన్ స్టిక్ ప్యాన్ కాదు, సో అడుగంటిపోతుంది అనమాట. సో స్టిక్ అయిపోతుంది కాబట్టి నేను ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉన్నాను ఒక 2 minutes వరకు. అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తా, ఎందుకంటే పొటాటోస్ అండ్ టమాటోస్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ అలా యాడ్ చేస్తున్నాను. సో ఇంకా దీంట్లో నేను కారం ఏం యాడ్ చేయట్లేదు. మిర్చీస్ యాడ్ చేశాను కదా, పచ్చిమిర్చి. సో ఇంకా అవసరం లేదు. ఇది కొంచెం ఒక 2 minutes మగ్గితే సరిపోతుంది. సో నేను దీన్ని కవరప్ చేసేస్తా. ఇలా ఒక 2 minutes కవర్ చేసుకోవాలన్నమాట. సో 2 minutes తర్వాత చెక్ చేసేద్దాం. సో ఇలా ఆయిల్ వచ్చేసిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, కలర్ఫుల్ ఉంది కర్రీ అయితే. సో ఇంకా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. సో మా ఇంట్లో కొంచెం కొత్తిమీర ఎక్కువ తింటాం, సో నేను కొంచెం ఎక్కువ వేసాను అనమాట కొత్తిమీర. లుక్ కర్రీ గైస్ ఎంత బాగుందో. సో ఇది మసాలా ప్రిపరేషన్ అనమాట. నెక్స్ట్ దోశ చేసుకోవాలి. సియా దట్స్ ఇట్. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫుల్ చెమట వస్తుంది స్టవ్ దగ్గర ఉండేసరికి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దోశలు వేసేసుకోవాలన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే వెళ్ళి దోశలు వేసుకుందాం. ఇక్కడ ఎందుకు కూర్చున్నాను అనుకుంటున్నారా? చెమట చెమట చెమట. సో అందుకే ఫ్యాన్ దగ్గర కూర్చున్నాను అనమాట ఒక 2 minutes. సో మా చెల్లి ఏం చేస్తుందో మీకు చూపిస్తా. మా చెల్లి అయితే కష్టపడిపోతుంది. సో వర్క్లో ఉందన్నమాట, కొంచెం హెల్ప్ కూడా రావట్లేదు. వస్తావా దోశలు వేద్దాం? సో తనైతే వర్క్ మోడ్లో ఉంది కాబట్టి తనని డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడు మనం వెళ్ళేసి దోశలు వేసేసుకుందాం. సో టేస్ట్ చేసేది మాత్రం మా చెల్లినే. సో ఇంక ఇప్పుడు వెళ్ళి దోశలు వేసేసుకుందాం, వచ్చేసేయండి. ఇప్పుడు దోశ మీద కర్రీ అప్లై చేద్దాం. సో దోశ మొత్తం అప్లై చేసుకోవచ్చు, లేదా ఇలా సెంటర్లో అన్న అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్రీ మీద నేను కొన్ని చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే క్యారెట్ తీసుకొని గ్రేట్ చేస్తున్నా. సో ఇది మీ ఆప్షనల్ అనమాట. నేనైతే యాడ్ చేసుకుంటాను, చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఇలా యాడ్ చేసుకుంటే. సో తర్వాత ఇప్పుడు
ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఆయిల్ అనేది వేస్తానన్నమాట. సో ముందే వేసేస్తే అంత టేస్టీగా అనిపించదు. సో ఇలా ఆయిల్, దోశ మొత్తానికి ఆయిల్ వేసేసుకొని ఒక్కసారి కర్రీని స్ప్రెడ్ చేసుకోవాలనుకుంటే స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని దోశ కాలనివ్వాలి, మంచిగా క్రిస్ప్ అవ్వాలి. సో అప్పుడే బాగుంటుందన్నమాట మసాలా దోశ అనేది. సో ఇది నా స్టైల్ మసాలా దోశ. ఇలా ఫుల్గా అప్లై చేసేసుకోవాలన్నమాట. సో దీని మీద చీజ్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, క్రిస్పీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేయకూడదు, ఫ్లిప్ చేయకుండా ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట. సో మన మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది గాయస్. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం అనమాట. దట్స్ ఇట్. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. అలా ఇంకో 2-3 వేసేసుకుందాం. సో ఇంక ఇప్పుడు నేను నెక్స్ట్ దోశ కూడా వేసేస్తున్నా. ఆ తర్వాత కొన్ని చాప్డ్ ఆనియన్స్, అలాగే క్యారెట్, అండ్ ఫైనల్గా కొత్తిమీర. సో ఇప్పుడు ఆయిల్ వేసేసి కర్రీ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారా ఎంత మంచిగా క్రిస్పీగా అయిందో దోశ. సో మన దోశలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. వా, ఇందులో చీజ్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను తీయడం మర్చిపోయా. పైన చీజ్ గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. చీజ్ స్లైస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా యమ్మీ ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.